హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నాం. చూడండి, చేపలు కట్ చేయించుకొని తీసుకొచ్చుకోండి మార్కెట్ నుంచి. ఆ తర్వాతకి కొంచెం వాటర్ పోసి ఫస్ట్ కడుక్కోండి. ఆ తర్వాత సాల్ట్ వేసి కడుక్కోండి. మంచిగా కడగాలి ముక్క అన్నది, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఆ తర్వాత వాటర్ పోసుకొని కడుక్కోండి మంచిగా. ఆ తర్వాతకి పెరిగేసి కడగండి, తెల్లగా వస్తుంది, నీసు వాసన లేకుండా ఉంటుంది ముక్క అన్నది. వేస్టేజ్ మొత్తం తీసుకోండి. వీడియోలో చూపెట్టినట్టు చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాతకి పెద్ద పెద్ద ముక్కలు మొత్తం తీసి ఆరబెట్టుకోండి. 2 గంటల సేపు ఎండలోనే ఆరబెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్ కింద పెట్టుకోండి. చిన్న ముక్కలు కర్రీ చేసుకోండి. మంచిగా ఆరాలి, తడి లేకుండా ఉండాలి ముక్క అన్నది, లేకపోతే ఇరిగిపోయిద్ది. కళాయిలో వేయంగానే దుగ్గు దుగ్గు అయిపోయిద్ది ముక్క అన్నది. అదే కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని తర్వాత చేప ముక్కలు వేసుకోండి. పట్టిననే వేయండి, ఎక్కువ కాకండి, తిప్పటానికి మంచిగా ఉండదు, కాలదు కూడా ముక్క అన్నది. వీడియోలో ఎలా ఉందో అలాగనే చూసి చేసుకోండి. ముక్క కోసేపు 10 నిమిషాల దాకా అడుగుది కాలాలి. కాలిందనుకో స్పూన్ పెట్టకాకండి, లేకపోతే ముక్క అన్నది ఇరిగిపోయిద్ది. అప్పుడు తర్వాతకి తిప్పేసుకోండి. అటు ఇటు రెడ్డుగా కాల్చుకోండి ముక్కని. కాలినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక్కొక్క ముక్క. ఉండ చేప ముక్కలు మొత్తం అలాగనే కాల్చుకోండి. ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ. ఆ తర్వాతకి కళాయిలో కొంచెం ఆయిల్ తీసేసి తర్వాత సరిపోయినంత ఆయిల్ ఉంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఎర్రగా కాలాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ తర్వాతకి ఆ ముక్కలు దాంట్లోకి వేయండి. మంచిగా తిప్పండి, అది ఆయిల్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేటట్టు ముక్కలకి మంచిగా తిప్పండి ఆయిల్లో. కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. సాల్ట్ వేసినాక స్పూన్ పెట్టి తిప్పండి మంచిగా. ఆ తర్వాతకి ఎల్లిపాయ కారం నూరి పెట్టుకోండి చేపల ఫ్రైలోకి. ఎండి కారం వేయకాకండి, ఎల్లిపాయ కారం వేయండి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాతకి ధనియాల పౌడర్ వేయండి. ఆ తర్వాతకి స్పూన్ పెట్టి అది మంచిగా పేస్ట్ పట్టేటట్టు తిప్పుకోండి. ముక్కలు ఇరిగిపోకుండా మంచిగా తిప్పండి. వీడియోలో ఎలా ఉందో అలాగనే చేయండి మీరు. కారం వేసినాక గ్యాస్ బంద్ చేయండి, లేకపోతే నల్లగా అయిపోద్ది కారం. కొత్తిమీర వేసుకోండి కొంచెం, కొత్తిమీర కూడా కొంచెం తిప్పేసుకోండి. దించి ప్లేట్లో పెట్టుకొని తినండి. ఫిష్ ఫ్రై రెడీ అయింది, చూడండి వీడియో.